మంత్రి బండి సంజయ్ మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. భారత్ గెలిచింది, విజయం సాధించడం. కాంగ్రెస్ పార్టీ ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినప్పుడు కూడా ప్రపంచంలో భారత్ కి విజయం, ఈ దేశంలో భారతీయ జనతా పార్టీ విజయాన్ని ఎవ్వరూ ఆపలేని విషయం ఈరోజు స్పష్టమైంది. రెండు పొలిటికల్ మ్యాచ్ల మధ్య ఇలా భారత్ ఇలా విజయం సాధించింది. మా కోట్లేసి గెలిపించిన ఓటర్ మహాశయులందరూ కూడా మేము అభినందన తెలియజేస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ ఓటమి వాళ్ళకు రంజాన్ గిఫ్ట్ ఇస్తున్నాం, పండుగ వేసుకోండి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. ఇలా డబ్బుల సంచులకు ధీటుగా ఓట్ల డబ్బాలు విజయం సాధించినాయి. వాళ్ళ వందల కోట్ల రూపాయలు వాళ్ళ పంచితే ఓట్లను నమ్ముకొని వాళ్ళన్నారు, పైసలు నమ్ముకొని వాళ్ళన్నారు, ఓటర్స్ నమ్ముకొని మేమున్నాం. ఓట్ల సంచులు ఓడిపోయినాయి, ఇలా నోట్ల సంచులు ఓడిపోయినాయి, ఓట్లు మాత్రం గెలిచినాయి. ఇవాళ రాహుల్ గాంధీ గారు సమాధానం చెప్పాలి. ఈవీఎంలలో స్కామ్ జరుగుతున్నది, భారతీయ జనతా పార్టీ ఇది చేస్తుంది అది చేస్తుందని మాట్లాడే రాహుల్ గాంధీ గారు ఈ రోజు తెలంగాణలో జరిగినటువంటి శాసన మండలి ఎన్నికల్లో బ్యాలెట్ ద్వారా భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో గెలిచినాం. బ్యాలెట్ ద్వారా గెలిచినాం. దీనికి కాంగ్రెస్ పార్టీ ఏమి సమాధానం చెప్తుందో స్పష్టం చేయాలి. బ్యాలెట్ 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 ద్వారా నరేంద్ర మోడీ గారు గెలిచింది. ఇక్కడ దేశంలో ఎక్కడ ఈవీఎంల ద్వారా ఎన్నికలు జరిగినా కూడా, బ్యాలెట్ ద్వారా ఎన్నికలు జరిగినా కూడా గెలిచేది నరేంద్ర మోడీ గారి యొక్క పార్టీ, భారతీయ జనతా పార్టీ. ఇలా తప్పకుండా గెలుస్తున్న విషయం ఇలా ఒక సంకేతం ఈరోజు దీని ద్వారా నిరూపితమైంది. ఇవాళ తెలంగాణ ప్రజలకు నరేంద్ర మోడీ గారి విశ్వాసం, నమ్మకం ఉందనడానికి ఈ ఎన్నికలే నిలువెత్తు నిదర్శనం. ఓటుకు 5,000 రూపాయలు ఓటు వేసొచ్చే ముందు, వేసిన తర్వాత ఇష్టానుసారంగా డబ్బులు వంచింది కాంగ్రెస్ పార్టీ. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మొత్తం 3 మీటింగ్లో పాల్గొన్నారు. మంత్రులందరూ తిరిగారు. ఇలా భారతీయ జనతా పార్టీని ఓడగొట్టడానికి బీఆర్ఎస్ కాంగ్రెస్ రెండు ఒకటన్నాయి. లోపాయికారి ఒప్పందం కుదుర్చుకొని ఇవాళ భారతీయ జనతా పార్టీని మీరు ఓడగొట్టాలి, మేము ఓడగొట్టాలి, భారతీయ జనతా పార్టీకి తెలంగాణ రాష్ట్రంలో స్థానం ఉండొద్దు అని చెప్పి రెండు పార్టీలు కుట్రలు చేసినప్పుడు కూడా వాళ్ళ కుట్రలను పటాపంచలు చేస్తూ ఒక్క పైసా వంచాలి. పైసలకు దూరం ఉన్నాం మేము. కేవలం కార్యకర్తల కష్టార్జితం 50 ప్రభారీ పోలింగ్ బూత్ ఏజెంట్లు, మండలాధ్యక్షులు, గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా దాదాపు 1 రోజుల పాటు, 15 రోజుల పాటు ఇవాళ ఎట్లా తిరిగిరంటే నిజంగా కార్యకర్తలు నిజంగా హ్యాట్సాఫ్ అన్నా. వాళ్ళ కష్టం బట్టే పోలే. ఆ తల్లి అమ్మవారు గ్రహించింది, గుర్తించింది. ఆ తల్లి ఆశీర్వాదం వల్ల, మా మోడీ గారి దయ వల్ల ఈ రోజు ఇంత భారీ విజయం ఇవాళ మేము సాధించినాం. ఇలా కాంగ్రెస్ పార్టీ ఎన్ని పైసలు వంచిందో మీ అందరూ తెలుసు. పైసల ద్వారా గెలుద్దామనుకున్నారు, పైసల ద్వారా గెలిచామనుకున్నారు. కానీ మీరు పైసల ద్వారా మా ఓట్లు కొనలేరు, పైసల ద్వారా విజయం సాధించలేరని చెప్పి చెంప చెల్లుమనే విధంగా ఓటర్లు గుణపాడని చెప్పారు. భారతీయ జనతా పార్టీ విజయం చేకూర్చిపెట్టారు. వాస్తవానికి ఆ బీఎస్పీ అభ్యర్థి సెకండ్ వస్తారనుకున్నాం. ఆ బీఆర్ఎస్ పార్టీ సపోర్ట్ చేసి థర్డ్ వికెట్, బీఆర్ఎస్ పార్టీ సపోర్ట్ చేసి థర్డ్ వికెట్, ఇంకో సెకండ్ వస్తాం, కాంగ్రెస్ పార్టీ థర్డ్ పోతుంది అనుకున్నాం. ఈ చర్చ జరిగింది. కానీ బీఆర్ఎస్ పార్టీ ఏమనుకున్నదంటే పాపం గెలుస్తుంది కావచ్చు, గంప కింద కంపుదాం, మెడలో దండేద్దామని చెప్పి మెడలో వేద్దామని చెప్పి ప్లాన్ చేసి బీఆర్ఎస్ పార్టీ రాత్రి ప్లేట్ ఫిరాయించి బీజేపీని ఓడగొట్టాలి. కాంగ్రెస్ క్యాండిడేట్ కాంగ్రెస్ వాళ్ళు చూసుకుంటారు, ఈ బీఎస్పీ క్యాండిడేట్ మేము చూసుకుంటాం, ఓట్లు చీల్చాలి, భారతీయ జనతా పార్టీని ఓడగొట్టాలని చెప్పి ఈ రెండు పార్టీలు కుట్రలు పడినాయి. ఇలా విజయం సాధించింది మేము. ఇలా కాంగ్రెస్ పార్టీకి కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. ఇలా మార్పు కోసం ఎదురుస్తున్న ప్రజలకు భారతీయ జనతా పార్టీ ఒక దిక్సూచిగా కనబడ్డది. భారతీయ జనతా పార్టీ ద్వారా మాత్రమే మార్పు సాధ్యం, భారతీయ జనతా పార్టీని మాత్రమే ఆదరించాలి, అభిమానించాలని చెప్పి ప్రజల లోపల మార్పు వచ్చింది. మార్పు కోరుకున్నారు. ఇలా మార్పు కోరిన తర్వాత భారతీయ జనతా పార్టీకే ఈ అవకాశం ఇవ్వాలని చెప్పి ప్రజలు భావిస్తున్నారు. కాబట్టి ఎక్కడ ఏ ఎన్నికలు జరిగినా కూడా ఈ విజయ పరంపర ఇదే స్థాయిలో ఇదే విధంగా కొనసాగుతుంది. ఇవాళ స్థానిక సంస్థల ఎన్నికలు కూడా ప్రజలు ఆలోచిస్తున్నారు, ఎప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు వస్తాయా, ఎప్పుడు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను గెలిపించాలని చూస్తున్నారు.
ఎందుకంటే గ్రామ పంచాయతీ నిధులు ఇచ్చేది భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం, కార్పొరేషన్లకు మున్సిపల్కు నిధులు ఇచ్చేది కేంద్ర ప్రభుత్వం, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. ఈ తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్నది సంక్షేమ పథకాలని కూడా నరేంద్ర మోడీ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు. కాబట్టి నిధులు కేంద్రాన్ని సొమ్మొక్కరిది సోకొక్కరు